పెళ్ళంటే భయపడుతున్నారు అబ్బాయిలు ఏంటంటే పెళ్ళంటే భయపడుతున్నారు. భర్త పనికి వెళ్ళినమ్మటనే బాయ్ ఫ్రెండ్ ఇంటికి పిలిపించుకోకూడదమ్మా. పరాయి మగాన్ని నువ్వు ఎప్పుడైతే నీ ఇంటికి తీపిచ్చి నీ మంచం ఎక్కించావో ఆ రోజే నువ్వు వాల్యూ కోల్పోతావు. ఇప్పుడు ఇంట్లో భర్త దగ్గర లేని ఆనందం బయట మగాడి దగ్గర ఏం దొరుకుతుంది? పేరెంట్స్ పెంపకం వల్లనే పిల్లలు పెడదారి పడుతున్నారు. 3-4 పిల్లలు చంపేస్తున్న ఆడవాళ్ళు ఉన్నారు తెలుసా. ఈ ఇన్స్టాగ్రామ్ ఈ అక్రమ సంబంధాలు పెట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చే డబ్బులు సరిపోవట్లేదా వీళ్ళకి? ఫేస్బుక్ లో పరిచయం అయినా ఫేస్బుక్ లోనే పెట్టాలా. ఇంటి దాకా తెచ్చుకున్నావు అనుకో నీకు బట్టలు తీసుకొట్టారు కదా ఇంటి ముందర చెట్టు కట్టేసి. కావాలంటే నీ భర్తని పిలిపించుకో. నీ భర్త వచ్చిన తర్వాత నీ భర్తతోటి ఎంజాయ్ చెయ్యి. ఫేస్బుక్ వచ్చినప్పుడు కొంచెం పర్వాలేదు కానీ ఇన్స్టా వచ్చి చాలా పాడు చేసేసింది యువతని. అమ్మాయిలనైతే ఇంకా పాడు చేసేసింది. మామూలుగా పాడైపోవట్లేదు ఇవాళ రేపు అమ్మాయిలు. అసలు వీళ్ళు చదువుకోవడానికి వస్తున్నారా లేకపోతే జీవితం ఆగం చేసుకోవడానికి వస్తున్నారా అనేది అసలు తెలియట్లేదు. మరి తల్లిదండ్రులు వీళ్ళని ఏమని పంపిస్తున్నారు? వేలకు ఫీజులు కట్టి, హాస్టల్ ఫీజులు కట్టి, కాలేజీల ఫీజులు కట్టి వీళ్ళు ఏమని పంపిస్తున్నారో తెలియట్లేదు. వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చే డబ్బులు సరిపోవట్లేదా వీళ్ళకి? సరిపోక ఇటువంటి పెడదారి పడుతున్నారా, ఇటువంటి చెడుదారి పడుతున్నారా? ఆడపిల్లలు ఇలా ఎందుకు తయారవుతున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు. ఎక్కువ మంది ఫాలోవర్స్ కావాలని చెప్పేసి వికృత చేష్టలు చేస్తా ఉన్నారు. ఎందుకు ఏంటి ఫేమస్ అవ్వాలంటే అలా కాదు. ఫేమస్ అవ్వాలంటే ఒక కంటెంట్ని ఎంచుకోండి, ఒక స్టోరీని ఎంచుకోండి, కెమెరా మీ ఫోన్ మీ ముందర పెట్టుకోండి, దాని స్టోరీని రిప్లై చేసుకోండి, అట్లా ఫేమస్ అవుతారు. కానీ ఇటువంటి వికృత చేష్టలు ఇటువంటి విన్యాసాలు చేసి నలుగురిలో పడితే అది ఎంత గలీజ్ ఉంటుంది, ఎంత అసహ్యంగా ఉంటుంది. ఇది తెలీదా ఈ అమ్మాయిలకి? లేకపోతే వాళ్ళ పేరెంట్స్కి తెలీదా? పేరెంట్స్ పెంపకం వల్లనే పిల్లలు పెడదారి పడుతున్నారు. కొంతమంది గృహిణులు భార్యలు కూడా ఇన్స్టాగ్రామ్ మోడ్లో పడి భర్తలను పట్టించుకోవట్లేదు. భర్తలను పట్టించుకోకపోవడం కాదు, భర్తలను చంపేస్తున్నారు, పిల్లల్ని కూడా చంపేస్తున్నారు. వాడిని ఏం చేయలేక 3-4 పిల్లలను చంపేస్తున్న ఆడవాళ్ళు ఉన్నారు తెలుసా. ఈ ఇన్స్టాగ్రామ్ ఈ అక్రమ సంబంధాలు పెట్టుకొని మరి వాళ్ళకి ఇక్కడ భర్త దగ్గర ఏమి తక్కువ అవుతుందో, లేకపోతే ఇక్కడ పిల్లల దగ్గర ఏం సరిపోవట్లేదు, లేకపోతే అత్తమామల దగ్గర ప్రేమాభిమానాలు సరిపోవట్లేదు ఏమో తెలియదు. కానీ వీళ్ళు మాత్రం ఇలాగా పిల్లల్ని చంపుతున్నారు. ఒక్కొక్క ఆడదైతే పిల్లల్ని చంపుతుంది, ఒక్కొక్క మహిళ అయితే భర్తని చంపుతుంది, ఒక్కొక్క మహిళ అయితే ఎదిరించిన అటువంటి అక్రమ సంబంధం పెట్టుకున్నావు ఇది తప్పు అని చెప్పినటువంటి బావగారి కొడుకును అక్క కూతురునో చంపేస్తుంది. ఇటువంటివన్నీ సోషల్ మీడియాలో కళ్ళకు కట్టినట్టుగా క్లారిటీగా చెబుతున్నారు. ఇప్పుడున్న పొజిషన్లో ఎందుకంటే అదే సరదా ఆమె సరదా వీడు తీరుస్తాడు, వీడి సరదా ఆమె తీరుస్తుంది, ఇద్దరు కలిపి సరదా తెచ్చుకుంటారు. ఇక్కడ ఇంట్లో లేనిది వాళ్ళ దగ్గర ఏముంటుంది అనేది తెలియట్లేదు ఫస్ట్. ఇప్పుడు ఇంట్లో భర్త దగ్గర లేని ఆనందం బయట మగాడి దగ్గర ఏం దొరుకుతుంది? ఒకటి ఇక్కడ భార్య దగ్గర లేని సంతోషం బయట ఆడదాని దగ్గర ఏం దొరుకుతుంది పురుషుడికి? ఇది కూడా ఒకటి. మరి ఈవిడ చేయలేనిదేంటో ఆవిడ చేసేదేంటో, అతను చేయలేనిదేంటో ఇతను చేసేదేంటో, ఇవన్నీ ఏమీ తెలియట్లేదు ప్రస్తుతానికి. భర్త ఫేస్బుక్లో ఏంది ఇది? ఏమన్నా న్యాయం ఉందా? ఫేస్బుక్లో పరిచయం అయినా ఫేస్బుక్లోనే పెట్టాలా. ఇంటి దాకా తెచ్చుకున్నావు అనుకో నీకు బట్టలు తీసుకొట్టారు కదా ఇంటి ముందర చెట్టు కట్టేసి. ఇది నీ స్త్రీ జాతికి అవమానం కాదా? ఒక మహిళగా పుట్టి మహిళలందరికీ నువ్వు అవమానాన్ని తీసుకురాలేదా? ఇదా నువ్వు స్త్రీగా పుట్టిన నీ పుట్టుకకి సార్థకం? ఇలా చేసుకుంటారా ఎవరైనా ఆడవాళ్ళు? కావాలంటే నీ భర్తని పిలిపించుకో. నీ భర్త వచ్చిన తర్వాత నీ భర్తతోటి ఎంజాయ్ చెయ్యి, నీ భర్తతోటి బయట తిరుగు, నీకు ఉన్నంతలోనే తృప్తిగా బతుకు. వాడెవడో ఫేస్బుక్లో పరిచయం అయ్యాడని, వీడెవడో ఇన్స్టాలో పరిచయం అయ్యాడని ఫేస్బుక్లు సరదాగా చూడటం, ఏదైనా సరదాగా సంతోషపడదాం, ఏమైనా కామెడీలు వస్తే ఏమైనా సినిమాలు వస్తే ఇవి చూడటానికే. కానీ అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఇన్స్టాలో ఫేస్బుక్లో చాటింగ్లు చేసుకొని జీవితాలాగం చేసుకోవడం కాదు. నిజానికి సోషల్ మీడియా క్రియేట్ చేసింది మంచి కంటెంట్, కొత్త విషయాలు తెలుసుకోవడం కోసం క్రియేట్ చేసింది. బట్ దీన్ని ఈ విధంగా వాడుతూ ఉన్నారు కదా, దానికి చెడుదారి పట్టిస్తుంది. సోషల్ మీడియా చేసింది కరెక్టే, సోషల్ మీడియా చేసింది కరెక్టే కాదని నేను అనట్లేదు. కానీ సోషల్ మీడియా వలన యువతలో ఉన్న మిడిల్ ఏజ్ వాళ్ళు ఏంటి చెడుదారి పడుతున్నారు. ఎట్లా వచ్చిందంటే ఇంట్లో వాడు సరైనడు కాదు కదా. వాడు సరిగ్గా ఉంటే వాడు ఎప్పుడో పొద్దున్న ఎంత బాక్స్లో ఒకటి పడేసుకొని పోతాడు. పొలో లక్షణ అనుకుంటా. మరి వాడు ఇంటి కట్టాలి, పిల్లలను చూసుకోవాలి, భార్యను చూసుకోవాలి. మరి వాడు కష్టపడితేనే కదా వాడికి ఇల్లు గడిచేది. వాడు 25,000 వస్తాయో 30,000 వస్తాయో నెలకి, ఇది సంపాదించుకొచ్చుకోవాలి కదా. హైదరాబాద్లో బెంగళూరులో పనిచేసే భర్తలకి చేదోడు బదులుగా భార్యలు ఉండాలి, కష్టపడి చేసుకోవాలి. అంతేగాని భర్త పనికి వెళ్ళినమ్మటనే బాయ్ ఫ్రెండ్ని ఇంటికి పిలిపించుకోకూడదమ్మా. బాయ్ ఫ్రెండ్ని ఇంటికి పిలిపించుకుంటే పిల్లల దగ్గర చులకనవుతారు, పిల్లలు ఎదుగుతున్నారు, తర్వాత అయిన వాళ్ళ దగ్గర చులకనవుతారు, ఫస్ట్ ఇరుగు పొరుగు దగ్గర చులకనవుతారు, నీకు వాల్యూ ఉండదు.
పరాయి మగాడిని నువ్వు ఎప్పుడైతే నీ ఇంటికి తీపిచ్చి నీ మంచం ఎక్కించావో ఆ రోజే నువ్వు వాల్యూ కోల్పోతావు. వాడు ఫేస్బుక్లో ఉంటాడా, ఫేస్బుక్ వరకే, ఇన్స్టాలో ఉంటాడా, ఇన్స్టా వరకే. ఇంటి వరకు ఎవరిని తెచ్చుకోవద్దు. నీ భర్త దగ్గర ఏమి తక్కువైంది నీకు? పెళ్లి చేసుకునేటప్పుడు తెలీదా అతను ఎంత సంపాదన పరుడు, అతను ఎంత స్థితిమంతుడు, అతను ఎంత గొప్పవాడు అనేది? ఇతని దగ్గర లేనిదేంటి, అతని దగ్గర ఉన్నదేంటి? అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారు, అబ్బాయిలు అమ్మడు అలాగే పడుతున్నారు. ఇప్పుడు అబ్బాయిలు అమ్మడు పడట్లేదయో, అమ్మాయిలకు అబ్బాయిలు బోర్ అయిపోయారు, అంకుల్స్ అమ్మడు పడుతున్నారు. ఎందుకంటే అంకుల్స్ ఒక ఏజ్ వచ్చేటప్పటికి కొంచెం ప్రాపర్టీగా అండ్ ఫైనాన్స్ పరంగా సెటిల్గా ఉంటారు కదా, వాళ్ళని ఎంచుకుంటున్నారు అమ్మాయిలు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ సోషల్ మీడియాలో గాలం వేసి అండ్ ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఈ రెండిట్లలోనే గాలాలు వేసి ఇలా యువత ఏంటి, పెళ్ళైన మహిళలు ఏంటి, వీళ్ళు జీవితాలని ఆగం చేసుకుంటూ, పిల్లల్ని చంపుకుంటూ, కట్టుకున్న భర్తలను చంపుకుంటూ, వీళ్ళ జీవితాలను వీళ్ళు ఆగం చేసుకుంటూ ఇలా పాడైపోతుంది యువతే కానీ పెళ్ళైన మహిళలే కానీ. ఇలాంటివన్నీ చూసి అబ్బాయిలు భయపడుతున్నారు పెళ్లి చేసుకుందామంటే. ఇది నిజమే. లేరు, అదంతా అనవసరం. పెళ్లి వేస్ట్ రా అబ్బాయి. ఉండవా పెళ్ళి పరిస్థితి ఏందని అడుగుతాయింది. ఏం చేయాలో తెలియదా నీకు? ఎన్నేళ్ళు నీ వయసు? పెళ్ళంటే భయపడుతున్నారు అబ్బాయిలు ఏంటంటే పెళ్ళంటే భయపడుతున్నారు. ఈ అమ్మాయికి ఫస్ట్ ఏ లవర్ ఉన్నాడు, ఏ లవర్ని ఎక్కడ మెయింటెనెన్స్ చేసి వస్తుంది, లేకపోతే వాడి ఇంటి దాకా వచ్చి నన్ను చంపేస్తాడా, వీళ్ళిద్దరు కలిపి నన్ను లేపేస్తారా అనే ఒక భయం అయితే అబ్బాయిలలో 100% ఉంది. ఇది ప్రస్తుతానికి. అబ్బాయిలు అయితే మాత్రం పెళ్లి చేసుకోవాలి అంటేనే పెళ్ళొద్దురా బాబోయ్ అంటున్నారు. మంచి అమ్మాయిని ఒక అన్ని రకాలుగా కరెక్ట్ ఉండే అమ్మాయి ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటే ఈ రోజు ఒక అబ్బాయి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అమ్మాయినా అబ్బాయి లేదు, అట్లాంటి ఆశలు ఏం పెట్టుకోవద్దమ్మా. సారీ, మ్యాట్రిమోనీలు వెబ్సైట్లు ఏవైనా కానీ ఉంటాయి. ఆ మ్యాట్రిమోనీలు సంబంధాలు కుదురుస్తారు, కానీ వీళ్ళకి వెనకమాల బ్యాక్గ్రౌండ్ ఏ బాయ్ ఫ్రెండ్ ఉంటాడో తెలియదు, ఏ బైక్ మ్యాన్ ఉంటాడో తెలియదు, ఏ సైకిల్ మ్యాన్ ఉంటాడో తెలియదు, ఏ కారు మ్యాన్ ఉంటాడో తెలియదు, ఏ విల్లా మ్యాన్ ఉంటాడో కూడా తెలియదు. దాని మీద ఏంటంటే జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. అమ్మాయిలైనా కానీ కొంచెం తగ్గనమ్మా తల్లి, జీవితాలు ఎందుకు ఆగం చేసుకుంటారు అనవసరంగా. సోషల్ మీడియాలో కూడా అమ్మాయిలు ఎక్కువైపోతారు. అదే చదువుతున్నాం కదా, అమ్మాయిలు తక్కువ ఉన్నారన్నారు ప్రపంచంలో. తప్పు, ఆ మాట రాంగ్. అమ్మాయిలే ఎక్కువ ఉన్నారు. కాకపోతే ఏంటంటే జనాభా లెక్కల్లో వీళ్ళు తక్కువ తెలియరు, అంతేగాని అమ్మాయిలు తక్కువ ఉంటే ఈ రకంగా విచ్చలవిడిగా తయారవుతారాయా? అమ్మాయిలు తక్కువ మంది ఉంటే ఈ రకంగా అంకులకి గేలాలు వేస్తారాయా? ఈ రకంగా అబ్బాయిలు అమ్మడబడి తిరుగుతారాయా? తిరగవచ్చు. అది ఏంటి, లిమిట్స్ క్రాస్ చేయొద్దు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి క్లాస్మేట్స్ అంటే అది ఆ లెక్క వేరే, కాలేజీలో క్లాస్మేట్స్ అంటే ఆ లెక్క వేరే, స్కూల్లో క్లాస్మేట్స్ అంటే ఈ లెక్క వేరే. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ నుంచి ఒక ఫ్రెండ్లీగా వస్తారు కనుక. కానీ ఇది కాదు మెయిన్. బయట ఎక్కడ దొరికితే అక్కడ, ఎవరు దొరికితే వాళ్ళు. ఏంటి ఇలా యువత పాడైపోతుంది ఏంటి? వీళ్ళు ఇప్పుడు రాబోయే కాలానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళు? రాబోయే కాలానికే కానీ, రాబోయే జనరేషన్కే కానీ, ఈ అమ్మాయిలు అబ్బాయిలే కానీ వీళ్ళందరూ కలిపి, ఈ పెళ్ళైన మహిళలే కానీ సమాజానికి మెసేజ్ ఏమిస్తున్నారని నాకు అర్థం కావట్లేదు. నేనేం చెప్పలేదు, ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. అబ్బాయిలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అమ్మాయి బ్యాక్ ఎవడు ఉంటాడో తెలియదు అయ్యా. వెన్నుపోటోడు ఉంటాడో, బాంబు ఉంటుందో, కత్తి ఉంటుందో, ఏ వైర్ ఉంటుందో, ఏది ఉంటుందో తెలియదు. చంపేసేస్తున్నారు, తీసుకుపోయి ఎక్కడో పడేసేస్తున్నారు మ్యారేజ్ ఆఫ్టర్. అదేంది ఢిల్లీలో హైకోర్టు కూడా పోవచ్చు అని చెప్పేసి ఇచ్చేసింది, చేసుకోవచ్చు అని చెప్పేసి హైకోర్టు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వలేదులే కానీ హైకోర్టు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతకొచ్చు. పెళ్ళైన మహిళలే కానీ పురుషులే కానీ ఎవరిష్టం వచ్చిన వాళ్ళతో వాళ్ళు పోవచ్చు అని ప్రభుత్వాలే, న్యాయస్థానాలే ఇటువంటి తీర్పులు ఇస్తూ ఉంటుంటే ఇంకా యువత చెలరే కదని గ్యారంటీ ఎవరైనా ఇస్తారా? గ్యారంటీ ఎవరు? ప్రభుత్వమే వదిలేసింది. ప్రభుత్వం పట్టించుకోదు, గవర్నమెంట్ పట్టించుకోదు, పోలీసులు పట్టించుకోరు. న్యాయస్థానాలే అన్యాయంగా తీర్పులు ఇస్తుంటే ఇక ఆడవాళ్ళు చెలరేగిపోరా? మహిళలు దొరుకుతారా? అసలు పెళ్ళిళ్ళు అవుతాయా వీళ్ళకి? వీళ్ళు కాపురాలు చేస్తారా? రాబోయే కాలంలో ఇక జనారణ్యం అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే పెళ్ళిళ్ళు పిల్లలు పుట్టరు, ఇంకెక్కడ వస్తుంది జనారణ్యం?